అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే ఈ కొన్ని పరిహారాలు మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. మనకు ఇప్పుడు ఈ నెల 29న మహాకుంభమేళా అండి జరుగుతుంది. స్టార్ట్ అయిపోయే కుంభమేళా రోజులు. ఆ రోజు అమావాస్య వస్తుంది, 29 మౌని అమావాస్య. కుంభమేళా మళ్ళీ ఇంకా ఈ మౌని అమావాస్య 100 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుందండి. ఇలా ఆ రోజు మీరు నేను చెప్పినట్టు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, దీంట్లో పనిచేసిన సక్సెస్ కాకపోవడం, ఇవన్నీ చక్కగా తప్పించుకోవచ్చు. వాటి నుంచి పరిహారం దొరుకుతుంది. మీ లైఫ్ అనేది చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖశాంతులతో జీవిస్తారు. మౌని అమావాస్య ఆ రోజు కుంభమేళా ఉంది కాబట్టి చాలా అంటే చాలా 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 పవర్ఫుల్ రోజు అనమాట. ఆ రోజు మీరు వీలైతే ఆ ఒక్కరోజు కొంచెం టైం అనుకోకుండా ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు కుదిరినా పర్వాలేదు, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి. లేకుంటే 5, ఇంకా కుదరదు అంటే నార్మల్ టైం మనం డైలీ ఎలా చేసుకుంటామో స్నానాలు ఆ టైంలోనైనా మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు. నీళ్ళు మన స్నానం చేస్తాం కదా, దాంట్లో కొంచెం పసుపు, కొన్ని పాలు, ఒక తులసాకు వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, జల్లెడ ఉంటుంది కదండి, మనం కూరగాయలు కడిగి పెట్టే జల్లెడ, ఆ జల్లెడ తీసుకోండి. తూర్పు సైడ్ ఒకసారి తిరిగి గంగా, యమున, కృష్ణ, కావేరి, గోదావరి, నర్మదా అన్ని నీళ్ళ పేరు, వాటి పవిత్రమైన ప్లేసులు, కాశీ, శివగంగా, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నీ తలుచుకొని ఒక మగ్గు మీ తలపై నుంచి పోసుకోండి. మళ్ళీ ఒక మగ్గు ముంచుకొని తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కులు మొహం చేసి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క మగ్గు పోసుకోండి. ఆ తర్వాత మీరు మళ్ళీ మీ స్నానాలు మీరు ఆరంభించండి. మీ ఇష్టదైవాన్ని మొక్కోండి. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న మగ్గు ఉంచుకొని తూర్పు సైడ్ పెట్టి ఆ జల్లెడ పెట్టి జల్లెడలో నుంచి అలా పోసేయండి. మళ్ళీ ఒక దక్షిణం సైడు, ఉత్తరం సైడు, ఇలా 4 దిక్కులు తిరిగి మీరు స్నానం అనేది చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా, చిన్నపిల్లలకి అయితే కూడా మనం వాళ్ళకు తూర్పు సైడ్ ఫేస్ చేయించి ఒక మగ్గు, దక్షిణం ఒకటి, ఇలా అయితే 4 దిక్కులు, తప్పకుండా 4 దిక్కులు తిప్పాలి. 4 సార్లు జల్లెడ పెట్టి జల్లెడలో నుంచి నీళ్ళు పోయాలి. ఇలా చేయడం వల్ల మనము కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసినంత పుణ్యం వస్తుందండి. మనం అంత దూరం వెళ్ళలేము, అక్కడ చాలా రష్ ఉంటుంది, చాలామంది వెళ్ళలేరండి. వెళ్ళలేని వాళ్ళు ఈ పరిహారం అనేది ఒకటి చేసుకోవచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేకపోయినా, ఎప్పుడు కోపంగా చికాగ్గా ఉండడం, ఎంత ప్రయత్నించినా హెల్త్ బాగుండకపోవడం, అలాంటప్పుడు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ ఏమో, ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి, మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి దాన్ని బాగా ఇట్లా మనం శరీరానికి టచ్ చేయండి, రుద్దేసేయండి. మంచి నిమ్మకాయ తీసుకొని వచ్చి వాటిని ఏం చేయండి అంటే బాడీకి మొత్తం ఇలా మన ప్రతి ఒక్క పార్ట్కి మన బాడీలో ప్రతి ఒక్క చోట తాకిచ్చేసి ఏం చేయండి అంటే, మీరు దాన్ని మీ ఇంట్లో సింహద్వారం బయట ఉంటుంది కదండి, బయట పెట్టేసేయండి. లేకుంటే కడప దగ్గరైనా పక్కకు పెట్టేసేయండి. మీ ఇంట్లో ఎంతమందికి హెల్త్ బాగాలేదో అంతమందికి ఒంటికి ఇలా ఒక్కొక్క నిమ్మకాయ, అదే నిమ్మకాయ కాదండి, ఇప్పుడు మీరు యూజ్ చేస్తే మీ నిమ్మకాయ మీరే యూజ్ చేసుకొని ఆ ప్లేస్లో పెట్టాలి. పిల్లలు వాళ్ళ చేత మనం పెట్టించలేం కాబట్టి వాళ్ళకి మొత్తం తాకించేసి ఒళ్ళంతా ప్రతి ఒక్క పార్ట్ మొత్తం ఇట్లా రుద్దేసేయాలి. ఆ నిమ్మకాయ కొయ్యకూడదు, దాన్ని ఇలా వాళ్ళ ఒళ్ళంతా రుద్దేసేయాలి. నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి అన్నీ మాట్లాడుకుంటూ దాంట్లోకి వస్తున్నాయని అనుకుంటూ మీరు ఏం చేయాలంటే, ఆ నిమ్మకాయలు ఎలా పక్కకి దాన్ని బయట పెట్టేసేయండి. ఒక చిన్న ఏమంటారు బుట్టిలాగా, గిన్నెలాగా ఏదున్నా దాంట్లో వేసేసేయండి. ఆ తర్వాత ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇప్పుడు పోవాలి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే, నిమ్మకాయ తీసుకొని ఇంట్లో ప్రతి ఒక్క గుడి దగ్గర నుంచి, మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట గోడకి 4 గోడలకి, మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్ల గోడలకి ఆ నిమ్మకాయ తగిలిచ్చి ముట్టించేసి బయట తెచ్చి దాన్ని పెట్టేసేయండి. అలాగే ఇంకొక నిమ్మకాయ 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ రోజు మీ ఇంటికి సింహద్వారానికి కట్టుకోండి మూటలాగా.
అమ్మవారికి కూడా ఆ రోజు అమావాస్య అమ్మవారికి మీరు మంత్రాలు చదువుకోండి. మీరు అమ్మవారి అష్టోత్తర నామావళి, రాజరాజేశ్వరి, రాజశ్యామల అన్నీ ఏ అమ్మవారు ఏ శక్తి దేవతలు ఉన్న దేవుళ్ళు ఉన్న వాళ్ళ అష్టోత్తర నామావళి ఆ రోజు అనేది అమావాస్య రోజు మీరు చదువుకోండి. పొద్దున్నైతే 6 నుంచి 7, కుదిరితే 3 గంటలకి, లేకుంటే 5 గంటలకి, లేకుంటే సాయంకాలం మాత్రం అమావాస్య రోజు 6 నుంచి 7 ఇంకా బాగా పవర్ఫుల్గా కావాలి ఆ రోజు మనం చేసేది ఏదైనా సిద్ధిస్తుంది. నైట్ 11 to 12 మధ్యలో అప్పుడు కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి మీరు ఏం చేస్తారంటే చక్కగా అలంకరించేసుకొని అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఆ రోజు అమావాస్య కాబట్టి అమ్మవారికి లలిత సహస్రనామాలు అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు కూడా మీరు లలిత సహస్రనామాలు అనేది చదువుకోండి. మీరు ఆ నిమ్మకాయలు అనేటివి ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒంటికి తగిలించిన తర్వాత దాన్ని బయట తెల్లవారి ఏం చేయండి అంటే తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా ఎవ్వరు తొక్కని చోటనన్నా ఎక్కడన్నా పాడేసేయండి. లేకుంటే ఇంకా శ్రేష్టంగా ఉండాలి అంటే మీరు పారే నీళ్ళల్లో ఎక్కడన్నా బావులుంటే, చెరువులుంటే వాటిల్లో ఆ నిమ్మకాయలు అనేవి ఎవరైనా ఒకరి ఇంట్లో నుంచి ఎవరొకరు పెద్దవాళ్ళైనా పంపించేసి దాంట్లో పాడేసి ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ దేవుడిని మొక్కుకొని నీ బాధలు, నీ నెగిటివ్ ఎనర్జీ, నీ కష్టాలన్నీ అక్కడ నీళ్ళల్లో వదిలేసి వచ్చేసాను అని అనుకొని దేవుడిని మొక్కొని మీరు చూడండి. ఈ మౌని అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. ఎందుకు పవర్ఫుల్ అంటారు అనుకుంటారు కదా, ఈ కుంభమేళా వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ఏ చేసినా 100కి 1000 రెట్లు ఎక్కువగా వస్తుందండి. పెద్దవాళ్ళున్నా ఎవ్వరున్నా మనం పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళలేం కదండి. అలాంటి వాళ్ళకు కూడా నీళ్ళల్లో ఇవి నేను చెప్పాను కదండి, అలా వేసి తూర్పు సైడు ఒక మగ్గు జల్లెడ నుంచి అలా అన్ని నాలుగు దిక్కులు ఒక్కొక్క మగ్గు ఆ జల్లెడ పెట్టి జల్లెడ నుంచి పోసుకోండి. మీకు సాక్షాత్తు ఆ కుంభమేళలో చేసిన పుణ్యం వస్తుంది. మనకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. మనము వెళ్ళలేం కదండి, కొంతమంది వెళ్ళేవారు వెళ్తున్నారు, వెళ్ళలేని వాళ్ళకు ఇదొకటి చక్కటి ఆ పరిష్కారము నమ్మకంతో చేసుకోండి. అలాగే ఇంకా ఆ రోజు కుదిరితే మీరు కల్లుప్పుతోటి అమ్మవారి ముందు దీపాలు వెలిగించండి. కల్లుప్పు వేసి దాంట్లో మంచిగా కొబ్బరికాయ అమ్మవారి ముందు కొట్టేసి కొబ్బరికాయలో మంచిగా నువ్వుల నూనె అన్న నెయ్యి అన్న వేసి అమ్మవారి ముందుకు మీరు ఓపిక ఉంటే అక్కడ దీపంలాగా చేసుకోండి. పెట్టే వాళ్ళ శక్తిని బట్టి ఉంటుందండి, అలా చేసుకోండి. ఆ రోజు ఏది చేసినా అండి చాలా పవర్ఫుల్ రోజు అనమాట. మనం శత్రువుల గురించి కూడా మనం అన్నీ మొక్కుకోవచ్చు ఆ రోజు. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నరదృష్టి పోతుంది, శత్రువులది దృష్టి పోతుంది, అందరిది పోతుంది. పిల్లలు మాటలు వినకపోవడం, మనకు మానసికంగా ఉండడం, ఆందోళన, అన్ని సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం కుంభమేళా. ఆ రోజు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజే మనకి ఈ మౌని అమావాస్య వస్తుంది. మళ్ళీ కుంభమేళా ఎప్పుడు వస్తుందో తెలియదండి. మళ్ళీ 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళా అంటారు. మళ్ళీ ఇలాంటి రోజులు మనకు దొరకవు. ఈ 2025లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పరిహారం అనేది చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇంతసేపు నా వీడియో మీరు చూసినందుకు, నేను చెప్పేది మీరు విన్నందుకు. అలాగే ఇది మీరు ఒక 10 మందికి షేర్ చేసినా కూడా పుణ్యం కట్టుకున్న వాళ్ళే అవుతారు. దీంట్లో నేను చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కటి మీరు చేశారంటే మీ జీవితంలో మార్పు అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది మీరు ఒక 10 మందికి షేర్ చేసినా కూడా బాగుంటుందండి. మీరు ప్రయత్నించి చూడండి. 29 కుంభమేళా ఒకవేళ మనం ఆడవాళ్ళం పనికిరాము కాబట్టి అలాంటప్పుడు కూడా మనం ఆ నీళ్ళల్లో పసుపు అవన్నీ వేసేసి చెప్తున్నాను. కొంతమంది లేడీస్ అయ్యో ఇలాంటి రోజు రాదు, కనీసం స్నానం అన్నా చేయండి. 4 దిక్కులు తిరిగి అమ్మవారికి మొక్కుకొని మీరు స్నానం చేసిన ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మీకు దొరుకుతుంది. పిల్లల చేత ముఖ్యంగా చేయించండి. పెళ్ళి కాని పిల్లలు అందరికండి ఈరోజు నేను చెప్పే ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి. చాలా పవర్ఫుల్ పైన రోజు. ఆ రోజు మౌని అమావాస్య, కుంభమేళా అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా పవర్ఫుల్. మీరు ఆ రోజు ఏ పూజలు చేసినా 100కి 100 రెట్లు కలిసి వస్తాయి, 100కి 1000 రెట్లు కలిసి వస్తాయి. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని పక్కనే ఉన్న లైక్ బటన్ ద్వారా తెలియజేయచ్చు.
మీకు నేను షార్ట్ వీడియోస్ చేస్తాను, లాంగ్ వీడియోస్ చేస్తాను. షార్ట్లో చెప్పేటివి ఉంటే షార్ట్ వీడియోస్ చేస్తానండి. కొన్ని క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి లాంగ్ వీడియోస్ తప్పకుండా నాకు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను లాంగ్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. షార్ట్ వీడియోస్ కూడా డైలీ చేస్తానండి. నేను డైలీ ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. పొద్దున 8:45 కన్నా వస్తుంది, లేకుంటే 11:59 కన్నా వస్తుంది, లేకుంటే సాయంత్రం కానీ డైలీ మాత్రం కంపల్సరీ నా వీడియోలు ఉంటే మార్నింగ్ అన్నా పెట్టేస్తాను, లేకుంటే ఈవినింగ్ అన్నా వీడియో పెట్టేస్తాను. కానీ కంపల్సరీ వీడియో మాత్రం నావి డైలీ ఉంటాయండి. మీకు ఒకవేళ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. మీకు నచ్చినప్పుడు, మీకు సమయం కుదిరినప్పుడే నా వీడియోస్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీరు అమావాస్య రోజు అమ్మవారికి, మీ ఇష్టదైవాలకి పూజ చేసుకొని కోటి సిరి సంపదలు సొంతం కానివ్వండి.